మీరే బిగ్ బాస్ హౌస్లో ఉంటే ఎవరిని నామినేట్ చేస్తారు? కేవలం ఒక్క పేరు కామెంట్ చేయండి. ఒక పెద్ద సర్వే లాంటిది ఇది. బిగ్ బాస్ హౌస్ వరకు వెళ్తుంది ఈ సర్వే. అన్నపూర్ణ స్టూడియోస్ దగ్గర పంపిస్తున్నాం. సో మిస్ అవ్వకుండా ఎవరిని మీరు బిగ్ బాస్ హౌస్లో ఉండి మీరు కూడా ఒక కంటెస్టెంట్ అయితే నామినేట్ చేస్తారనేది కామెంట్ చేయండి. ఈరోజు నామినేషన్స్ నిన్న కంప్లీట్ అయిపోయిన నామినేషన్స్ తర్వాత ఇవాళ స్టార్ట్ అయిన నామినేషన్స్ మనం ఒకసారి ఈచ్ అండ్ ఎవ్రీ నామినేషన్ జాగ్రత్తగా చెక్ చేసుకుంటే ఫస్ట్ పవన్ కళ్యాణ్ని రాము రాథోడ్ నామినేట్ చేశాడు. తను చెప్పినటువంటి రీజన్స్ ఏ రకంగా ఉన్నాయంటే హౌస్లో అందరితో ర్యాపో ఉన్న తనకి పవన్ కళ్యాణ్తో మాత్రం ర్యాపో లేదు అన్నట్టుగా పవన్ కళ్యాణ్ మీద రాము రాథోడ్ మాట్లాడిన మాటలు అండ్ హౌస్లో ఉన్న ఈ టెనెంట్స్ ఎవరైతే సెలబ్రిటీస్ ఉన్నారో వీళ్ళని కామనర్స్ కమ్ ఓనర్స్ బానిసల్లాగా ట్రీట్ చేస్తున్నారు అంటూ రెండు డిఫరెంట్ పాయింట్స్ని రాము రాథోడ్ చెప్పి పవన్ కళ్యాణ్ నామినేట్ చేశాడు. దానికి పవన్ కళ్యాణ్ సమాధానం చెప్తే ఏమంటాడంటే, నువ్వు మన ఇద్దరి మధ్య ర్యాపో లేదని చెప్పి నన్ను నామినేట్ చేస్తావేంటి, చాలా ఫూలిష్గా ఉంది. సెకండ్ టైం చెప్పిన నామినేషన్ కాస్తన్నా పర్వాలేదు, కానీ బయట నువ్వు ట్రాల్ మెటీరియల్ అయిపోతావు, ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నావు అర్థం లేకుండా అని రాము రాథోడ్ మీద పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యాడు. అయితే నాకేమనిపించిందంటే కోర్స్ ఈ హౌస్లో 1 వీక్ తర్వాత కాబట్టి హౌస్లో 1 వీక్ అంటే బయట దాదాపు ఒక 1 మంత్ కంటే ఎక్కువ వేసుకుంటాను నేనైతే. ఒక ఈజీగా 100 డేస్ వేసుకుంటాను. ఎందుకంటే ఇలా మామూలుగా మనం బయట ప్రపంచంతో సంబంధం లేకుండా ఫస్ట్ది, సెకండ్ చేతిలో సెల్ ఫోన్ లేకుండా, సెల్ ఫోన్ అనేది బిగ్గెస్ట్ థింగ్ అది మన జీవితంలో. సో ఇవి రెండు లేకుండా కొంతమందితో మాత్రమే పర్టికులర్గా ఉండడం అనేది వాళ్ళతో ఒక 100 రోజులు ఉన్నట్టే, వారం రోజులు అంటే. సో ఆ 100 రోజుల్లో కూడా వీళ్ళకి ర్యాపో బిల్డ్ అవ్వలేదనే రీజన్ మీద అయితే ఖచ్చితంగా నామినేట్ చేయొచ్చు. అయితే ఇద్దరు మనుషుల మధ్య ర్యాపో బిల్డ్ అవ్వడానికి ఇద్దరు కారణం అవుతారనేది కూడా రామారావు అతడు ఆలోచించుకోవాలి, అర్థం చేసుకోవాలి. బ్యాటరీ కోసం వెళ్తున్నప్పుడు ఇట్లా తోయడం కానీ ఇట్లా ఏదో ఒక తను ఏదో తక్కువ చేస్తున్నారని ఫీల్ అయ్యాడు రాము రాథోడ్. మేబీ దానివల్ల ఆ రీజన్తో నామినేట్ చేసాడు అనిపించింది. కరెక్ట్ రీజన్ అయితే నాకైతే పెద్ద తప్పుడు రీజన్, మహాపాపం రీజన్ అన్నట్టు నాకేం అనిపించలేదు. తర్వాత రాము రాథోడ్ మన మాస్క్ మ్యాన్ని నామినేట్ చేసేటేమో రీజన్ ఏం చెప్పాడు, నేను మీకు ఎంత అడుగుతున్నా కూడా మీరు ఫుడ్ తినట్లేదు, ఎంతో ప్రయత్నించాను నేను మీకోసం ఫుడ్ తినమని, అయినా కానీ మీరు ఫుడ్ తినట్లేదు, అండ్ టూ మచ్ మీరు ఒక దాని మీద అంత మొండిగా ఉండాల్సిన అవసరం లేదంటూ కూడా చాలా సీరియస్గా రాము రాథోడ్ అలిగేషన్స్ వేసి మాస్క్ మ్యాన్ని నామినేట్ చేశారు. మాస్క్ మ్యాన్ కూడా డిఫెండ్ చేసుకునే ప్రయత్నం చేశాడు, కానీ కరెక్ట్ పాయింటే అనిపించింది. హౌస్లోకి వచ్చి ఫుడ్ తినకపోవడం అనేది ఎవరు చేసినా అదే థింగ్ రాము రాథోడ్ చేసినా మనం తప్పు పట్టాలి. ఫుడ్ తినకుండా నేను మొండిగా ఉంటాను అనే ఒక యాటిట్యూడ్ చూపించడం అనేది కాస్తంత గుడ్ పాజిటివ్ థింగ్ కాదేమో హౌస్కి అన్నట్టుగా నాకు అనిపించింది. అదే రాము రాథోడ్ తీసుకొచ్చాడు. సో తను హాని చేసుకునే వ్యక్తిగా హరీష్ మారకూడదనే ఉద్దేశంతో రాము రాథోడ్ చెప్పిన ఆ నామినేషన్ పర్వాలేదు, బాగుంది అన్నట్టుగా నాకు అనిపించింది. ఆ తర్వాత ప్రియ వచ్చేసి 3 పాయింట్స్లో భరణి నామినేట్ చేసింది. టెనెంట్స్ వర్సెస్ ఓనర్స్ టాస్క్లో ఇండివిజువల్ గేమ్ ఎక్కువ ఆడాడు భరణి, అండ్ తన కెప్టెన్సీ టాస్క్ కోసం తను ప్రయత్నం చేస్తున్నప్పుడు ప్రియా చాలా బాగా ఆడావని ఒక చోట, అదే ప్రియాని ఓడించాలని ఇంకొక చోట భరణి ఆడాడంటూ ఎలిగేషన్ వేసింది. దాని తర్వాత గుడ్డు టాస్క్లో ఎవరికి చెప్పకుండా గుడ్డు దొంగతనం చేశారనే దాని మీద కూడా ఆమె సీరియస్ ఎలిగేషన్స్ చేసింది. అయితే భరణి దానికి సమాధానం చెప్తూ టెనెంట్స్ అందరూ ఒక గ్రూప్ కాబట్టి గ్రూప్గానే ఆడతాం, అందులో తప్పే ఉందన్నాడు. తర్వాత ఈ ప్రియా నువ్వు కరెక్ట్గానే ఆడావు, కెప్టెన్సీ టాస్క్లో చాలా బాగా ఆడావు, నువ్వు టోపెస్ట్ ప్లేయర్గా ఉన్నావు కాబట్టి నేను ఓడించాలని నేను అనుకుంటున్నాను, అందులో తప్పే ఉందన్నట్టు మాట్లాడాడు. తర్వాత గుడ్డు టాస్క్లో అసలు నేనే దొంగతనం చేయలేదు, అలాంటిది నా మీదకి వచ్చింది కాబట్టి అల్టిమేట్గా మిమ్మల్ని కాపాడడం కోసం నేనంతా బుక్ అయిపోయాను అనే విషయాన్ని నేను ఉన్నాను నా వాళ్ళతో. అసలు నువ్వు మా టీంలోనే లేవు, టెనెంట్వే కాదు, అసలు నువ్వు దానికి హర్ట్ అయ్యి నన్ను ఎందుకు నామినేట్ చేస్తావు నాకు అర్థం కాదు. ఆడియన్స్ అయితే చూస్తున్నారు కదా, చూద్దాం మరి ఫర్దర్గా ఏమవుతుందో అనేసి భరణి ప్రియ నామినేషన్ తర్వాత చెప్పినటువంటి మాట. నాకు పర్సనల్గా రీతు వర్సెస్ మాస్క్ మ్యాన్ నామినేషన్ బాగా నచ్చింది. రీతు చాలా మంచి పాయింట్స్ మాట్లాడింది. ఫస్ట్లో చాలా సైలెంట్గా ఉంది, ఆ తర్వాత కాస్త అల్లరిగా ఉంది, ఆ తర్వాత ఇప్పుడు మాత్రం రీతు కరెక్ట్గా గేమ్ ఆడుతుంటే అనిపిస్తుంది. చాలా మంచి పాయింట్స్ ఈరోజు మాస్క్ మ్యాన్ యొక్క నామినేషన్ తీసుకొచ్చే టైంలో చెప్పింది. తను చెప్పిన బిగ్గెస్ట్ పాయింట్ ఏంటంటే, మీరు ఒక ఇంట్లో ఉంటూ మీ హెల్త్ని మీరు పాడు చేసుకుంటూ ఫుడ్ తినకపోవడం వల్ల బయట వాళ్ళు, మీ ఫ్యామిలీ అయితే ఎవరు ఉంటారో వాళ్ళని కంగారు పెడుతూ, హౌస్లో ఉండే వాళ్ళని కంగారు పెడుతూ మీరు ఏదైనా సాధించుకోవాలి, కానీ ఫుడ్ తినను నేను అని ఫుడ్ మీద చూపించి తద్వారా ఒక కైండ్ ఆఫ్ బ్లాక్మెయిల్ చేస్తున్నారు మీరు అన్నట్టు చాలా స్ట్రాంగ్ అలిగేషన్స్తో రీతు చేసింది. ఆబ్వియస్లీ మాస్క్ మ్యాన్ దాన్ని డిఫెండ్ చేసినటువంటి ప్రయత్నంలో బయట నాకు నచ్చిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి నచ్చినట్టుగా నేను ఉంటాను, నేను బయటికి వెళ్ళి తిన్నాను అనట్లేదు కదా, ఇక్కడ ఉన్నప్పుడు నేను తిన్నాను, నాకు కొంతమంది నా కోసం స్టాండ్ తీసుకోవాల్సి ఉంది, తీసుకోలేదు, నా మీద రాంగ్ అలిగేషన్స్ పడ్డాయి, వాటిని నేను చెరుపుకునే ప్రయత్నంలో నేను ఈ కైండ్ ఆఫ్ నిరసన లాంటిది వ్యక్తం చేస్తున్నానని చెప్పేసి రీతు చెప్పింది. అట్లా రీతు ఒక పాయింట్లో ఇంకా వెళ్ళిపోయి ఏడ్చేసినప్పుడు సింపతి కార్డ్ బయటికి తీయకని మాస్క్ మీద చాలా సీరియస్గా అంటే, సో నేను సింపతి కార్డు ఏడ్చి తీస్తున్నానంటే మీరు ఫుడ్ తినకుండా సింపతి కార్డు తీస్తున్నారా, మీరు ఫుడ్ తినకుండా సింపతి కార్డు తీస్తున్నారా అనేసి
చాలా స్ట్రాంగ్‌గా డిఫెండ్ చేసుకుంది తన పాయింట్‌ని. మాస్క్ మ్యాన్ చెప్పినటువంటి ప్రతి దాన్ని కూడా చాలా స్ట్రాంగ్‌గా సమాధానం చెప్పింది రీతు ఈరోజు తన వెర్షన్‌లో అనిపించింది. ఆఫ్‌కోర్స్ ఫైనల్‌గా మాస్క్ మ్యాన్‌ది ఒక వాయిస్ పిచ్ అయ్యి ఉంటది కాబట్టి చూసేవాళ్ళకి అట్లా అనిపిస్తది. కానీ పాయింట్ టు పాయింట్ చూస్తే మాత్రం రీతు చాలా పర్ఫెక్ట్‌గా మాస్క్ మ్యాన్ మాట్లాడిన ప్రతి దాన్ని కరెక్ట్‌గా సమాధానం చెప్పిందన్నట్టు నాకు అనిపించింది. ఆ తర్వాత రీతు చౌదరి ఆశా సైనిని నామినేట్ చేసింది. మెయిన్ రీజన్ తను ఏం చెప్పిందంటే, ఆశా సైని క్లీనింగ్ చేస్తున్నప్పుడు అక్కడ ఆహ్, బట్టలు పెట్టుకునే బిన్ దగ్గర బట్టలు ఉంటాయి కాబట్టి, ఆ బట్టలు ఎవరెవరైతే వాళ్ళు తీసుకొని వాళ్ళ ప్లేసెస్‌లో పెట్టేసుకోవాలి. అట్లా కాకుండా బాత్రూమ్ దగ్గర పెట్టడం వల్ల తనకి ఇబ్బంది అవుతుంది. తీసుకెళ్ళి తాను ఎవరికి వాళ్ళకి పక్కకో పెట్టలేను. తీసుకెళ్ళి చిరాకొస్తే డస్ట్‌బిన్‌లో పడేస్తానంది. ఆబ్వియస్లీ మరి క్లీనింగ్ సెక్షన్‌లో అంతంత క్లీన్ చేసుకొని వచ్చి ఇంకా వేరే థింగ్స్ అక్కడ ఉన్నప్పుడు చిరాకొస్తది. ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉన్నా కూడా ఎవరి వస్తువులు ఇప్పుడు ఆశా సైన్‌కి సంబంధించినటువంటి వస్తువు ఏదో బెడ్‌రూమ్‌లో ఎక్కడో ఉంది. ఎవరో క్లీన్ చేస్తున్నారు అక్కడ ఇమాన్యుయలో ఇంకెవరో. సో, అమ్మాయిది ఆవిడది అడ్డం ఉన్నప్పుడు డెఫినెట్‌లీ అక్కడ ఉండకుండా చూసుకునే బాధ్యత ఆశా సైనికి ఉంటది. అట్లాగే ఇక్కడ కూడా ఆశా సైని క్లీన్ చేస్తున్నప్పుడు కాబట్టి ఇమాన్యుయల్ బట్టలో, రీతు బట్టలో, ఎవరి బట్టలైనా అక్కడ ఉన్నప్పుడు తీసేసి పక్కన పెట్టుకోమని అడిగే అధికారం ఆమెకుంటది. అడిగింది. దాని మీద చాలా సేపు ఆర్గ్యుమెంట్ జరిగింది. ఇద్దరి మధ్య లైవ్‌లో కూడా చూసాను నేనిది. మనకి ఎడిటింగ్‌లో కట్ చేశారు కానీ లైవ్‌లో చాలా సేపు ఇద్దరి మధ్య ఆర్గ్యుమెంట్ జరుగుతూనే ఉంది. అల్టిమేట్‌గా ఏం జరిగిందంటే పీక్‌కి వెళ్ళిపోయిన తర్వాత ఆశా సైని పాయింట్ రీతు అర్థం చేసుకొని ఊరుకుని అయితే రీతు ఇంకో పాయింట్ తీసుకొచ్చింది. మీరు టెనెంట్స్ ఎప్పుడు కూడా నాకు సపోర్ట్ లేరు అన్నట్టు మాట్లాడారు. బట్ మీకు యాంగ్జైటీ వచ్చినప్పుడు మీ వెనకాల ఉంది నేను మీతో పాటు ముందుకు వచ్చానన్నాను అని చెప్పుకొచ్చింది. ఆశా సైని దానికి యాక్సెప్ట్ చేసింది. అవును మీరు నాకు బాగాలేనప్పుడు మీరే ఉన్నారు. బట్ నేను చూడలేదు యాంగ్జైటీలో ఉన్నప్పుడు గుర్తులేదు నాకు. సారీ నేను నిజంగా మర్చిపోయినప్పుడు నేను క్షమించండి. చాలా పర్ఫెక్ట్‌గా మీరు నాకు బాగాలేనప్పుడు వెనకాల ఉన్నా నాకు గుర్తొచ్చింది. ఐయామ్ సారీ అని వాళ్ళిద్దరి మధ్య నామినేషన్ పడినా కూడా ఒక పాజిటివ్ మోడ్‌లో వాళ్ళిద్దరి మధ్య ఎండ్ అయిందని చెప్పుకోవాలి. సుమన్ శెట్టి నామినేషన్ ఫుల్ ఫన్నీ అనిపించింది. అందరికి కూడా నవ్వొచ్చింది. నాకు కూడా నవ్వొచ్చింది. ఇంట్లో ఏం పోయినా నన్నే అడుగుతున్నావు అని ప్రియాని నామినేట్ చేశారు. ప్రియా కూడా చాలా స్ట్రాంగ్ అని సమాధానం చెప్పింది. నేను ప్రతి ఒక్కళ్ళని అడుగుతున్నా. ఇంట్లో ఏదైనా వస్తువు పోతే ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ అడుగుతూ వస్తున్నా. అట్లా అడుగుతూ వస్తున్న క్రమంలో మీరు నాకు ఎక్కడ కనిపిస్తే అక్కడ అడుగుతున్నా. ఫస్ట్ మీరు కనిపిస్తే అడుగుతున్నా, మధ్యలో కనిపించినా అడుగుతున్నా, లాస్ట్‌లో కనిపించినా అడుగుతున్నా. అంతేగాని ఈ పర్టిక్యులర్ పర్సన్ ఇంట్లో నేను నామినేట్ చేయలేదు అంటే మీన్ సారీ ఈ పర్టిక్యులర్ పర్సన్ ఇంట్లో దొంగతనం గురించి మీరేమన్నా తీశారా అని అడగలేదన్న ఒకళ్ళని చూపించండి అంది. ప్రియా పాయింట్స్ చెప్పిన తర్వాత సుమన్ శెట్టి హర్ట్ అయ్యా అంటే ఏదో ఒకటి చెప్పాలి కదా అని నామినేట్ చేసినట్టు చాలా క్లియర్‌గా ప్రియా శెట్టి అని నామినేట్ చేసే విషయంలో సుమన్ శెట్టి యొక్క పాయింట్ ఏమాత్రం కూడా పెద్ద పాయింట్ లాగా, స్ట్రాంగ్ పాయింట్ లాగా నాకైతే అసలు ఎక్కడ అనిపియలే. తర్వాత మనీష్ నామినేట్ చేశాడు సుమన్ శెట్టి. ఆ నామినేషన్‌లో కూడా చాలా అంటే కాస్త వీక్ పాయింటే ఇచ్చాడు. ఏంటంటే ఈ హౌస్‌లోకి ఎప్పుడు తను వస్తున్నా కూడా మనీష్ అతన్ని అలౌ చేసే విషయంలో కొంచెం టూ మచ్‌గా బిహేవ్ చేస్తున్నాడు. టూ మచ్‌గా అతన్ని ఆపుతున్నాడు. అతనే కాదు వేరే వాళ్ళు కూడా రావాలా? ఇప్పుడు పనుందా లోపల? పంపాలా వద్దా? అంత ఆలోచించేదేముంది ఇంట్లో పంపడానికి అని. బట్ మనీష్ కూడా బాగానే డిఫెండ్ చేసుకున్నాడు. మాకంటూ కొన్ని సెట్ ఆఫ్ రూల్స్ ఇచ్చారు బిగ్ బాస్. దాని ప్రకారమే కదా మేము ఓనర్స్ అయింది, మీరు టెనెంట్స్ అయింది. సో దాన్ని బేస్ చేసుకునే కదా మనం ఇక్కడ గేమ్ ఆడుతున్నాము. దాంట్లో తప్పే ఉందన్నట్టు చెప్పాడు. బట్ సుమన్ శెట్టికి డిఫెండ్ చేసుకున్న పాయింట్ లేదు. ఇక తప్పదన్నట్టుగా నామినేట్ అయితే చేసేసారు. ఆ నెక్స్ట్ ధీమన్ పవన్ వచ్చేసి ఆశా సైని నామినేట్ చేశాడు. రీతు ఏదైతే రీజన్ చెప్పిందో డస్ట్బిన్ దగ్గర హౌస్ బట్టలు ఉన్నాయి వాటి గురించి నామినేట్ చేస్తున్నాను మిమ్మల్ని అని చెప్పాడు. దాని తర్వాత ఏదైతే థమ్స్అప్ స్టోల్ చేశారో వీళ్ళందరూ కలిసి సంజయ్ అయితే ఆ థమ్స్అప్ స్టోల్ థింగ్ కూడా నామినేషన్కి వాడుకున్నారు. అంటే నామినేషన్స్కి వీళ్ళకి స్ట్రాంగ్ రీజన్స్ లేవా, ఇట్లాంటి సిల్లీ రీజన్స్తో నామినేట్ చేస్తారా? నా అంతటా నాకు పర్సనల్ ఒపీనియన్ ఏమనిపిస్తుంది అంటే హౌస్లో వాళ్ళ యొక్క బిహేవియర్ హార్ష్ బిహేవియర్ కానీ, వేరే వాళ్ళకి హాని చేసే బిహేవియర్ కానీ, మాటలతో ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టే బిహేవియర్ కానీ, ఎదుటి వాళ్ళ గేమ్ని చెడగొట్టే బిహేవియర్ కానీ, టూ మచ్ ఆఫ్ సెల్ఫిష్గా ఉండే బిహేవియర్ కానీ ఇట్లాంటివి మనం నామినేట్ ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ అనేది బయట ఉన్న మన సొసైటీకి జస్ట్ ఇట్స్ రెప్లికా లాంటిది. అదొక కాపీ పేస్ట్ లాంటిది. సో రియల్ లైఫ్లో మనం ఎవరిని ఎక్కడ తప్పు పడతాము అనేది నామినేషన్స్ బేసిక్గా. సో ఎక్కడ తప్పు పడతాం? థమ్స్అప్ బాటిల్ దొంగతనం చేస్తే మన ఇంట్లో ఉన్న వాళ్ళు తెలిసిన వాళ్ళ దగ్గర సరదాగా దొంగతనం చేస్తే కాదు, బంగారం దొంగతనం చేస్తే మనం తప్పు పడతాం. కానీ చిన్న చిన్న థమ్స్అప్ బాటిల్ బ్రష్ మీ దగ్గర బట్టలు ఉంచేశారు, ఉంచడం తప్పు కాదు. ఉంచడం విషయంలో ఆవిడ ఏమన్నా చాలా ఎరగెంట్‌గా బిహేవ్ చేస్తుంటే అది కూడా పట్టుకోవచ్చు. థమ్స్అప్ బాటిల్ విషయంలో ఎరగెంట్‌గా బిహేవ్ చేస్తుంటే పట్టుకోవచ్చు. ఇప్పుడు ఆశా సైని ఫర్ ఎగ్జాంపుల్ షాంపూలో కండిషనర్ కలిపింది. దాన్ని మనం తప్పుపట్టలేం. థమ్స్అప్‌లో కండిషనర్ కలిపి ఏదైనా హాని లాంటివి చేసుంటే అసలు హౌస్ నుంచి పంపించేస్తాం. అసలు చాలా సీరియస్ మ్యాటర్ అవుద్ది. ఈ రెండికి మధ్య ఏదైనా చిన్నది చేసినా కూడా తప్పు పట్టొచ్చు. కానీ ప్రతి చిన్నదానికి కూడా అట్లా తప్పు పట్టాల్సిన అవసరం లేదేమో అన్నట్టు అనిపించింది. ధీమన్ పవన్ యొక్క నామినేషన్ అంత కాస్‌గా అంత స్ట్రాంగ్‌గా నాకు అనిపించలేదు ఆశా సైని విషయంలో.
డీమన్ పవన్ నెక్స్ట్ భరణిని నామినేట్ చేశాడు. నేను నుంచి చాలామంది హౌస్‌లో ఎస్పెషల్లీ ఓనర్స్ భరణిని టార్గెట్ చేశారని భరణి కూడా అలిగేషన్ ఏసాడు. అది అందులో భాగంగా డీమన్ పవన్ సేమ్ మళ్ళీ ఇక గుడ్డు కాన్సెప్ట్. గుడ్డు సంజన తీసుకుందని తెలుసు కూడా మీరు చెప్పలేదు. అంత రచ్చ అవుతున్న ఇంట్లో అనే పాయింట్ మీద డీమన్ పవన్ కూడా భరణిని నామినేట్ చేశాడు. భరణి కూడా సేమ్ అదే పాయింట్‌ని చెప్పుకుంటూ వచ్చాడు. ఆ తర్వాత ఇమ్మాన్యుయల్ మనీష్‌ని నామినేట్ చేశాడు. ఇమాజిన్ మనీష్కి చెప్పిన రీజన్ నాకు బాగా నచ్చింది. ఆ రీజన్ ఏంటంటే నేను మన అనాలిసిస్ వీడియోస్ సాటర్డే చేసిన వీడియోలో అనుకుంటే చెప్పాను. మనీష్ యాక్సెప్ట్ చేశాడు ఇమాన్యుయల్ విషయంలో తను తప్పు జరిగిందని. బట్ అప్పటికి టైం అయిపోయింది కదా, మొత్తం కెప్టెన్సీ టాస్క్ అయిపోయింది, కెప్టెన్గా సంజన అయిపోయింది. ఆ టైంలో చేయాల్సినటువంటిది అతను న్యాయం చేయాలి, అప్పటికప్పుడు చేయాలి. చేస్తే ఆ తర్వాత ఒప్పుకుని ఉపయోగం ఉండదు, నామినేషన్స్లో పెట్టిన ఉపయోగం ఉండదు. నామినేషన్ చేసుకో అది అన్నాడు. సార్ వెళ్ళి నాగార్జున దగ్గర చాలా క్లియర్గా నేనే తప్పు చేశాను సార్, ఈ విషయంలో నాది తప్పును ఒప్పుకున్నాడు. ఆ ఒప్పుకుని కూడా మళ్ళీ కవరింగ్ ఏం చేశాడంటే, ఒప్పుకున్నాడు సరే అయిపోయిందన్న అనుకోవచ్చు, ఒప్పుకుని కూడా కవరింగ్ ఏం చేశాడంటే మూర్ఖత్వంగా ఆ టైంలో కనుక ఇంకో అవకాశం ఇమాన్యుయల్కి ఇచ్చి ఉంటే నాకు ఇమాన్యుయల్కి ఉన్న బాండ్ వల్ల ఫ్రెండ్షిప్గా ఫేవరెటిజం ప్లే చేసినట్టు ఉంటుందని అన్నట్టుగా అన్నాడు. ఎగ్జాక్ట్గా అది అన్నాడు. చాలా ఫూలిష్ అనిపించింది నాకు, అది చాలా వరస్ట్ అనమాట. ఎందుకంటే ఇమాన్యుయల్కి మనీష్ అసలు బొంగులో కూడా లేదు వాళ్ళిద్దరి మధ్య సూపర్ బాండేజ్. సో అది చాలా మూర్ఖత్వంగా అనిపించింది. అదే పాయింట్ని ఈరోజు ఇమాన్యుయల్ తీసుకొచ్చి నామినేట్ చేశాడు మనీష్ని. ఆ తర్వాత ఇమాన్యుయల్ మాస్క్ మ్యాన్ని నామినేట్ చేసి ఆ రెడ్ ఫ్లవర్ రీజన్ని మళ్ళీ తెర మీద తీసుకొచ్చాడు. అక్కడికి రచ్చ జరిగిందనమాట. ఇమాన్యుయల్కి మాస్క్ మ్యాన్కి మధ్య బీభత్సమైనటువంటి పోరు జరిగింది. దాని గురించి హెడ్డింగ్ అట్లా పెట్టా. ఇల్లు తగలడిపోయేంత రచ్చ జరిగింది వాళ్ళిద్దరి మధ్య. ఒకళ్ళ మీద ఒకళ్ళు ఫేస్ ఆఫ్ వచ్చేసారు, ఆల్మోస్ట్ కొట్టుకుంటారేమో అన్నట్టుగా సీరియస్గా పోయారు. ఒకళ్ళకొకళ్ళు రీజన్స్ కూడా ఒకళ్ళనొకళ్ళు తిట్టుకుంటూ పీక్స్ ఆఫ్ గొడవ అంటే సంచాలక్ విషయంలో, అంటే క్యాప్టెన్సీ టాస్క్ విషయంలో ఇమాన్యుయల్కి మనీష్కి మధ్య జరిగిన గొడవని పట్టుకొచ్చి మాస్క్ మ్యాన్ ఇక్కడ మాట్లాడాను. ఇమాన్యుయల్ ఏమాత్రం కూడా యాక్సెప్ట్ చేయలేదు. సంచాలక్ చెప్పినా కూడా ఆగలేదు, ఇంకా రెచ్చిపోయావు, ఇట్లా వెళ్ళిపోయావు సంచాలక్ మీకంటూ బాడీ లాంగ్వేజ్ చూపించి ఇమిటేట్ చేశానంటే చేశాడు మాస్క్ మ్యాన్. దాన్ని ఇమాన్యుయల్ యాక్సెప్ట్ చేయను నేను, మీరు ఎట్లా చేస్తారని చెప్పి ఇద్దరి మధ్య చాలా రచ్చ జరిగింది. ఫైనల్గా ఒక యూజ్లెస్ ఆర్గ్యుమెంట్ చేస్తున్నాడు ఇమాన్యుయల్ అనేసి అక్కడితో ఆ ఇష్యూని క్లోజ్ చేసి మాస్క్ మ్యాన్ని ఇమాన్యుయల్ నామినేట్ చేశాడు. ఆ తర్వాత ప్రియాని భరణి నామినేట్ చేసి ఏవైతే నువ్వు ఏ పాయింట్స్ అయితే నా మీద నువ్వు ఎలిగేషన్స్ చేసావో అవే ఎలిగేషన్స్ నీకు కూడా వర్తిస్తాయి. ఎందుకంటే అన్ని రూల్స్ ఫాలో అయ్యి అన్ని మానిటర్ నేనే వంట బాధ్యత అని చెప్పి నువ్వు దోశలకు సంబంధించి వేరే వాళ్ళకి ఎటువంటి ఇష్యూ లేకుండా ఇచ్చేసావు. గుడ్డు టాస్క్లో గుడ్డు టాస్క్ కాదు, గుడ్డు దొంగతనం ఇష్యూలో నేను ఆల్రెడీ అందరికీ సారీ చెప్పిన, మళ్ళీ దాని తెర మీద తీసుకొచ్చి నన్ను నామినేట్ చేసావు. అండ్ నన్ను ఏదైతే గుడ్డు పట్టుకున్నాను నేను తెలిసి కూడా నేను చెప్పలేదని నన్ను అన్నావు, నన్ను దానికి నామినేట్ చేసావో అదే థింగ్లో నువ్వు కూడా థమ్స్అప్ తీసుకుని హరీష్ దొంగతనం చేస్తే వెళ్తుంటే చూసి కూడా నువ్వు ఎవరికి చెప్పలేదు అనే ఎలిగేషన్స్తో భరణి ప్రియాని నామినేట్ చేశాడు. హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్లో మేము ఫుడ్ ఇచ్చాం అన్నట్టుగా ప్రియా దీనికి సంబంధించి ఆన్సర్ ఇచ్చే ప్రయత్నం చేసింది, అంటే దోశ ఇవ్వడం గురించి. ఇట్లాగా రూల్స్ని బ్రేక్ చేయడం అనేది కామన్ అని చెప్పే ప్రయత్నం చేసింది. అండ్ అంటే సంజన ఇష్యూని అండ్ హరీష్ థమ్స్అప్ దొంగతనం ఇష్యూని, సంజన గుడ్డు ఇష్యూని కంపేర్ చేయొద్దు మీరు, ఇది వేరు అది వేరు అంటూ ప్రియా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేసింది. అట్లా వీళ్ళిద్దరి మధ్య నామినేషన్ ఘట్టం ముగిసి ప్రియాని భరణి నామినేట్ చేశాడు. భరణి ఆ తర్వాత డీమన్ పవన్ని నామినేట్ చేశాడు. ఎందుకంటే డీమన్ పవన్ తనూజాని మీరు సపోర్ట్ చేయకుండా గుడ్డు పోయిన ఇష్యూలో మిమ్మల్ని మీరు సేవ్ చేసుకునే ప్రయత్నం చేశారని టాపిక్ తీసుకొచ్చావు. తనూజాని నా టీంని నేను చాలాసార్లు సేవ్ చేసుకోగలిగినప్పుడల్లా సేవ్ చేసుకున్నాను, ప్రతిసారి టీం గురించి కాకుండా నా గురించి కూడా ఆడుకోవడానికి కదా బిగ్ బాస్ హౌస్ అనే పాయింట్ మీద భరణి డీమన్ పవన్ని నామినేట్ చేశాడు. అయితే తర్వాత వచ్చిన పవన్ కళ్యాణ్ ఎవరో ఊహించని విధంగా హరీష్ని నామినేట్ చేశాడు. నామినేట్ చేస్తూ రీజన్ ఈ ఫుడ్ తినకపోవడం కానీ, మాస్క్ మ్యాన్ అలగడం, హౌస్లో అలగడం, ఇవన్నీ తీసుకొచ్చి నా ప్రొఫెషన్ని తీసుకొచ్చి, అంటే ఆర్మీ సోల్జర్, ఆ పేరు కూడా అతను మెన్షన్ చేయలేదు, మెచ్చుకోవచ్చు ఆ విషయంలో. నా ప్రొఫెషన్ని మీరు తెర మీదకి తీసుకొచ్చి మరి నువ్వు ఒక సోల్జర్వి, నువ్వు అంటే అక్కడ కూడా వాళ్ళు అతను నా ప్రొఫెషన్ మీద తీసుకొచ్చారన్నాడు అంతే. సో నువ్వు మీకు అర్థం అవ్వడం చెప్తున్నా, ఒక సోల్జర్వి, నువ్వు ఒక ఆర్మీ పర్సన్ అయినా నువ్వు కూడా అవసరమైనప్పుడు స్టాండ్ తీసుకోలేదు, నీ చేతకంతనం అన్నట్టుగా మీరు మాట్లాడారు అని చెప్పి చాలా స్ట్రాంగ్ ఎలిగేషన్ చేశాడు. అయితే దానికి మాస్క్ మ్యాన్ సమాధానం చెప్తూ నా హౌస్లో ఉన్న మోస్ట్ పర్ఫెక్ట్ బాండ్ నీతోనే, ఫస్ట్ నుంచి నేను ఎవరితోనే, నీతో మాత్రమే ఉన్నా, కానీ నువ్వు కూడా నామినేట్ చేస్తున్నావు అంటే నేను అర్థం చేసుకోవచ్చు. ఈ రోజు నుంచి చూస్తావు నువ్వు హరీష్ని, అసలైనటువంటి హరీష్ నువ్వు త్వరలో చూడబోతున్నావు అంటూ చాలా పెద్ద ఛాలెంజ్ చేశాడు. చేసిన తర్వాత మాస్క్ మ్యాన్ తాను సమాధానం ఏ రకంగా చెప్పుకుంటుంటే, నువ్వు అగ్ని పరీక్షలో గెలవడానికి ఇంకో దానికి నీ ప్రొఫెషన్ వాడుకున్నప్పుడు ఇలాంటి చోట కూడా నేను పేరెత్తి ఆ ప్రొఫెషన్ ఎత్తడంలో ఏమాత్రం తప్పు లేదు, నేను దాని గురించి అనడంలో తప్పేం లేదు అనే పాయింట్ మీద హరీష్ సమాధానం చెప్పే
ప్రయత్నం చేశాను. నిన్ను మాత్రమే నేను నాన్న అని పిలిచాను. ఎవరితో నేను అంత చనువుగా లేను, ఎమోషనల్‌గా లేనని కూడా పవన్ కళ్యాణ్ బాధ అనిపించే చెప్పాను. మీ బిహేవియర్ బాలేదని చెప్పాడు. బయటికెళ్ళిన తర్వాత హార్ష్ రియాలిటీ మీకు తెలుస్తది. మీరు బాధపడతారు అన్నాడు. హరీష్ ఏమో హార్ష్ రియాలిటీ తెలిస్తే నన్ను నేను కరెక్ట్ చేసుకుంటాను అన్నాడు. సో, డెఫినెట్లీ మీరు అదే చేసుకోబోతున్నారు బయటికెళ్ళాక అని కూడా పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చాడు. తర్వాత పవన్ కళ్యాణ్ నామినేట్ చేసింది ఆశా సైనిని డిఫరెంట్ పాయింట్స్‌లో. తర్వాత ఆశా సైని వచ్చింది. ఆశా సైని వచ్చి తనూజని నామినేట్ చేసింది. నామినేట్ చేసిన తర్వాత తను చెప్పిన పాయింట్స్, ఆశా సైని చెప్పిన పాయింట్స్. సో, తనూజని నామినేట్ చేసి రకరకాల రీజన్స్ చెప్పినట్టు తను కూడా సమాధానం చెప్పే ప్రయత్నం చేసింది. అది పెద్ద సీరియస్ పాయింట్స్ కావు. సమాధానం కూడా చేస్తే మళ్ళీ ఆ గుడ్డు దగ్గర చెయ్యెత్తలేదని చెప్పలేదని ఇష్యూ జరిగింది. డీమన్ పవన్ కూడా తనని కరెక్ట్ రీజన్స్తో నామినేట్ చేయలేదు అనే పాయింట్ తీసుకొచ్చి ఆశా సైని తనని నామినేట్ చేసి, అయితే ఆ తర్వాత హరీష్ వచ్చేసి నామినేషన్ ఫస్ట్ భరణి మీద వేశాడు. సేమ్ ఇక డిఫరెంట్ పాయింట్స్ని తెర మీదకి తీసుకొచ్చి తన అంటే ఇక మామూలుగా కాదు, అన్ని విషయాల్లో కూడా భరణి చేశాడని చెప్తున్న అన్ని రకాల ఎలిగేషన్స్ని తెర మీద తీసుకొచ్చి దాని మీద నామినేషన్స్ వేశారు. ఎట్లయితే ఇమ్మాన్యుయల్‌కి, హరీష్‌కి జరిగిందో ఆ లెవెల్‌లో భరణికిను, హరీష్‌కి కూడా ఇంట్లో నామినేషన్ల దగ్గర చాలా పెద్ద రచ్చ వచ్చిందని చెప్పాలి. నిన్న కూడా నేను నామినేషన్స్‌లో చెప్పాను. సరిగ్గా డిఫెండ్ చేసుకోలేకపోయాడు భరణి అని. బట్ హరీష్ దగ్గర మాత్రం ఎందుకో స్ట్రాంగ్‌గానే డిఫెండ్ చేసుకోగలిగాడు. బాగానే మాట్లాడగలిగాడు అనిపించింది. ఆ తర్వాత హరీష్ ఆబ్వియస్లీ ఇమ్మాన్యుయల్‌ని డిఫరెంట్ రీజన్స్‌కి నామినేట్ చేశాడు. మళ్ళీ ఇందాక ఎట్లయితే ఇమ్మాన్యుయల్ చేసినప్పుడు రచ్చ జరిగిందో అట్లాగే హరీష్‌కి, ఇమ్మాన్యుయల్ మధ్య రకరకాల వర్డ్ ఎక్స్చేంజ్ జరిగింది. ఒక హీట్ ఎక్స్చేంజ్ జరిగింది ఇద్దరి మధ్య. డిఫరెంట్ పాయింట్స్లో వీళ్ళు మాట్లాడుకున్నారు. ఆడవాళ్ళని తక్కువ చేసి మాట్లాడాడు హరీష్ అంటూ. నేను పొద్దున కూడా చేసిన వీడియోలో చెప్పాను, మాస్ మ్యాన్ ఎంత టాక్సిక్ పర్సన్ అయినా ఇందులో మాత్రం ఆ మాస్ మ్యాన్ తప్పులేదు. ఇమాన్యుయల్ చెప్పిందని తను ఎక్స్ప్లెయిన్ చేశాడు ప్రియాకి, అంతే తప్ప అందులో సర్కాస్టిక్గా అన్నాడు తప్ప అసలు ఆడవాళ్ళని తక్కువ చేసిన థింగ్ అయితే నాకు ఏ క్వశ్చన్ కూడా కనిపించలేదు. ఆ తర్వాత అసలు కథ మొదలైంది. శ్రీజ తెర మీదకి వచ్చి ఇక దాదాపు లైవ్లో కూడా చూసాం, మొన్న రాత్రి జరిగింది ఇది. అసలు పీక్స్ అనమాట. ఇక శ్రీజ నామినేషన్ అనేది నిన్న రాత్రి జరుగుతూనే ఉంది. హరీష్కి, శ్రీజకి మధ్య చాలాసేపు ఒక పెద్ద వార్ జరుగుతూనే ఉంది. ఆ తర్వాత సో ఇప్పుడు మాస్మన్ ఫైనల్గా ఏమంటాడంటే శ్రీజాతో గొడవలో పంపించమని చెప్పి అడగండి, వెళ్ళిపోతాను నేను, దమ్ముంటే అడగండి అంటున్నాడు. మిగతా వాళ్ళు ఏమో దమ్ము ఉంటుంది అడగండి అని మీరు మమ్మల్ని ఎట్లా అంటారు, మేమెందుకు అడుగుతాం బిగ్ బాస్ని, మీరు బయటికి వెళ్ళిపోవాలని మీరు అనుకుంటే వెళ్ళిపోండి అని వాళ్ళు సీరియస్ అయ్యారు. అట్లా ఇక ఆ రచ్చ నడిచి మొత్తానికి ఇంటి నుంచి బయటికి వెళ్ళేందుకు నామినేట్ అయిన ఇంటి సభ్యులు అని చెప్పి భరణి, హరీష్, ఫ్లోరా సైని, మనీష్, ప్రియా, డీమన్ పవన్, ఇంటి కెప్టెన్ కారణంగా సంజన అంటే ఒక స్పెషల్ అధికారం ఇచ్చింది ఎవరైనా నామినేట్ చేయాలని. సుమన్ శెట్టిని నామినేట్ చేసింది సంజన. సో ఇట్లా ఆన్ ఏ హోల్ దాదాపు నైట్ 2 వరకు జరిగింది నామినేషన్. నేను లైవ్లో కూడా చూసాను నేను రాత్రి. ఇది ఈ నామినేషన్ సంబంధించినటువంటి బేసిక్ రివ్యూ. మీకు ఏమనిపించింది ఏంటి నామినేషన్స్ గురించి క్లియర్గా కామెంట్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా వీడియోస్ చేస్తున్నాం మనం బిగ్ బాస్ మీద. ఒక లైక్ ఇవ్వండి వీడియోకి.